నమస్తే గురు. నమస్కారం గురు. ఎవడ్రా వాడు? మొన్ననే వచ్చాడు గురు. నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోతున్నాడే. మన గురించి తెలుసుండదు గురు. ఎరా కొత్తగా వచ్చావా? గురువుకి నమస్కారం చేయి. దేనికి? ఆయన ఇక్కడ అందరికీ పెద్ద. జైల్లోకి వచ్చాక పెద్ద ఏంటి చిన్న ఏంటి అంతా ఒక్కటే. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. లైన్ నేనెక్కడ నిలబడితే అదే లైన్. లైన్ నేనెక్కడ నిలబడితే అదే లైన్ బే. తమ్ముడు, చేత్తో పలుగు పట్టుకుంటే పలుగే పగులుతుంది, అది మాకు. పలుగు పట్టుకుంటే అరిచేయి పగులుతుంది, అది నీకు. బుగ్గ పిండితే పాలుగారే నువ్వు కటకటాల పాలయ్యావేం సోదరా? రేపా? నీ కళ్ళు చూస్తే ఏ ఆడపిల్లైనా నిన్ను రేప్ చెయ్యాలి గాని నువ్వు చెయ్యవు. మరి దొంగతనమా? నీ చూపు దొంగని పట్టేది కాని చేసేది కాదు. మరి కోనియా? చేయాల్సిందే, కానీ ఆ సాంబడి వల్ల తప్పిపోయింది. కూలియా? నువ్వా? ఏ చేయకూడదా? కాదు, అంత అవసరం నీకెలా వచ్చిందా అని. నీకు అభ్యంతరం లేకపోతే చెప్తావా నీ కథ? ప్రయోజనం? నీ ప్రతీకారం మంటైతే ఆ మంటలో నేను వంట నూనెవుతా. భూపేష్ గారిని చంపనివ్వకుండా చేశాడు. భూపేష్ చంపాలనుందా? ఇక్కడి నుంచి వెళ్ళగానే ఆ పనే చేస్తాను. 14 ఏళ్ళేస్తారు. ఆవేశానికి హద్దు జైలు కూడా కాకూడదు. ప్రతీకారానికి పద్దు ఉరితాడు కాకూడదు.
నేనున్నాను. భూపేష్ను చంపాలి, కానీ నువ్వు చంపకూడదు. కాదు, నేనే చంపాలి. నువ్వే చంపుతా, అందరి ముందు చంపుతా, కానీ శిక్ష నీకు పడదు. ఎలా? హ్మ్.